హే గాయ్స్, వెల్కమ్ టు బోనీ వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా ఆ సాయినాథుడి బ్లెస్సింగ్స్తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటో అర్థమైంది కదా. మేమైతే షిరిడీ వెళ్ళాం. ఈ వీడియోలో నేను షిరిడీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, మన బడ్జెట్లో ట్రిప్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో చాలా క్లియర్గా చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. మనం ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ థింక్ చేసేది బడ్జెట్ ప్లాన్. నేనైతే ఫస్ట్ బడ్జెట్ ఎస్టిమేషన్తోనే స్టార్ట్ చేస్తాను. సో మా ట్రిప్ అయితే మేము అనుకున్న దానికంటే చాలా తక్కువలో కంప్లీట్ అయ్యింది. సో అందుకే నేను చాలా హ్యాపీగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. మేమైతే ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. మేము బుక్ చేసుకున్న ట్రైన్ కాకినాడ పోర్ట్ టు సాయినగర్ షిరిడీ ట్రైన్. మోస్ట్లీ అందరూ అజంతా ట్రైన్కి బుక్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏ డే వెళ్తున్నాము, అవైలబిలిటీ అవన్నీ కూడా బేస్ అయి ఉంటాయి కదా. సో మేమైతే వెడ్నెస్డే బయలుదేరాం కాబట్టి ఈ కాకినాడ పోర్ట్ టు సాయినగర్ షిరిడీ ట్రైన్లో మాకు టికెట్స్ దొరికాయి. టికెట్స్ దొరకలేదు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి అప్పుడు మేము బుక్ చేసుకున్నప్పుడు. సో అదొక పెద్ద స్టోరీ ఉంది. బాబా మాకు చేసిన ఒక మిరాకిల్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఈ ట్రైన్కి అయితే టికెట్ ఫేర్ వచ్చేసి స్లీపర్ 410 రూపీస్ ఉంటుంది, 3E వచ్చేసి 1020 రూపీస్ ఉంటుంది, 3A 1110 రూపీస్, 2A వచ్చేసి 1585 రూపీస్ ఉంటుంది, 1A అయితే 2660 రూపీస్ ఉంటుంది. సో మేము బుక్ చేసుకున్న టైంకి ఏమైందంటే 3A 2A 1A అన్నీ వెయిటింగ్ లిస్ట్లో ఎక్కువ ఉన్నాయి స్లీపర్తో కంపేర్ చేస్తే. సో నేనేం చేశానంటే ఏదో ఒకటి టికెట్ ఒక బెర్త్ వస్తే చాలన్నట్టుగా నేను స్లీపర్ చేశాను. సో అప్పుడు 20స్లో వెయిటింగ్ లిస్ట్ ఉంది. 1.5 మంత్ ముందు బుక్ చేశాను. సో ఏమనుకున్నానంటే చార్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కంప్లీట్గా మనకి టికెట్ వస్తుంది కదా అన్న కాన్ఫిడెన్స్ ఉన్నది నాకు. బట్ ఏమైందంటే మేము వెడ్నెస్డే మార్నింగ్ బయలుదేరి 4 o'clockకి ట్రైన్ ఉంది. కాకపోతే నాకు మార్నింగ్ 12 వరకు ఏ మెసేజ్ రాలేదు. ఇంకా నాకు హోప్స్ పోయాయి, ఇంకా టికెట్ అవ్వదు, ఇంకా మనం బస్కి చేసుకోవాలని. బస్కి కూడా చేయడానికి అన్ని అవైలబిలిటీ టికెట్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉన్నాను. సడన్గా మమ్మీ డాడీ ఏమన్నారంటే బాబా మీద మాకెందుకో కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, టికెట్ కన్ఫర్మ్ అవుతుందేమో అనిపిస్తుంది, సో వద్దు కొంచెం సేపు వెయిట్ చేద్దామని చెప్పారు. సో నేను కూడా సరే వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఆగాను. కొంచెం సేపటికి నాకు ఒక 1/2 hour కల్లా ఒక మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్, అదే మీ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి, ఇంకా అప్గ్రేడ్ అయ్యాయి హయ్యర్ క్లాస్కి వితౌట్ ఎనీ పే అని వచ్చింది. అబ్బా బాబా అనుకొని చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పేరెంట్స్ తోటి పిల్లలు అలా వెళ్ళినప్పుడు కంఫర్ట్ మెయిన్ చూసుకుంటాం కదా, అలా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా సాయినగర్ షిరిడీకి రీచ్ అయ్యాము. సో చాలామంది ఏంటంటే నాగర్సోల్లో దిగిపోతూ ఉంటారు. నాగర్సోల్ టు షిరిడీ బై కార్ ఆర్ ఆటో అలా అయితే 1 hour పడుతుంది. అదే మనకి ట్రైన్ అయితే 3 hours పడుతుంది. అంటే 6 కల్లా మనం నాగర్సోల్లో దిగిపోతే అదే ట్రైన్లో షిరిడీ స్టేషన్కి రావాలంటే 9 అవుతుంది. మేము 9:30కి అలా వచ్చాము ఇక్కడికి. సో అలా చూసుకుంటారు. నేనైతే పేరెంట్స్ పిల్లలు అందరూ ఉన్నారు కదా, ఎందుకు ఈ బ్రేక్ జర్నీ అని డైరెక్ట్గా స్టేషన్కి వచ్చాము. ఈ స్టేషన్కి ఆటో వాళ్ళు వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు, రౌండప్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, మేము తీసుకెళ్తాం అని చెప్పి. బట్ అవసరం లేదు మనకి, ఎందుకంటే ట్రస్ట్ వల్ల ఫ్రీ బస్సెస్ ఉంటాయి. మనం ఏ రూమ్కి అయితే బుక్ చేసుకున్నామో అక్కడికి వాళ్ళే ఫ్రీగా తీసుకెళ్తూ ఉంటారు. 3 buses అలా వస్తాయి. ఏ ట్రైన్ వచ్చినా ఆ టైంకంతా బస్సెస్ వస్తూ ఉంటాయి. సో మనీ వేస్ట్ ఎందుకు, మనం డైరెక్ట్గా బస్లోనే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బస్ మిస్ అయిపోతే మనం ఆటో తీసుకోవచ్చు. పర్ హెడ్ వాళ్ళు 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఒక ఫ్యామిలీ అయితే మనం ఒక 100-150 అలా ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం కొంచెం హిందీ నేర్చుకోవాలి. హిందీ నేర్చుకుంటే మనం ఏదైనా మేనేజ్ చేయవచ్చు. వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు, అర్థం కానట్లు ఉంటే మోసం చేయడానికి ట్రై చేస్తారు. మేమైతే రూమ్స్ సాయి ఆశ్రమంలో బుక్ చేసుకున్నాము. ముందే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆన్లైన్లో. ఆఫ్లైన్లో చేసుకుంటే ఏంటంటే మనకి
క్యూ ఉంటుంది, ఇంకా వెయిటింగ్ ఉంటుంది, ఇవన్నీ మనకి కష్టంగా అనిపిస్తుంటాయి. సో ఇక్కడ సాయి ఆశ్రమంలో మనకి రిసెప్షన్ ఉంటుంది. ఈ రిసెప్షన్లో మనము ఎవరి నేమ్తో అయితే బుక్ చేసుకుంటామో వాళ్ళ ఆధార్ కార్డు మనకి బుక్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ రెండు తీసుకుని ఒక రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మనకి స్టాంప్ వేస్తారు. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి ఆ కౌంటర్. సో ఆ కౌంటర్లో మనం స్టాంప్ వేసుకొని అది తీసుకొని మనము కౌంటర్ నెంబర్ 10 or 3 ఏ దగ్గరికైనా వెళ్తే మనకి వాళ్ళు రూమ్ అలాట్ చేస్తారు. చాలామంది ఒరిజినల్ ఆధార్ కార్డు అవి తీసుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చిన జిరాక్స్ అవి ఉంచేసుకుంటారు కాబట్టి ఒరిజినల్వి తీసుకోరు. మళ్ళీ పక్కనే జిరాక్స్ షాపులు అవన్నీ దగ్గరలో పక్కనే ఉంటుంది, కానీ 10 తర్వాత ఓపెన్ చేస్తారు. అప్పుడు మనకు కష్టమైపోతుంది కదా. సో ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మీరు ఆ ఆధార్ కార్డు జిరాక్స్ కానీ అవన్నీ తెచ్చుకోండి. అప్పుడు మీకు ఈజీగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వెయిట్ చేయకుండా, అంటే ఆ టైంలో రిస్క్ కంగారు పడకుండా హ్యాపీగా అయిపోతుంది. సో మాకైతే జీ బ్లాక్లో రూమ్ అలాట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే బాబాకి మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, ఇంకా విఐపి దర్శనం ఉంటుంది. విఐపి దర్శనం ఏంటంటే 200 రూపీస్కి ఉంటుంది. అండ్ ఆ 200 రూపీస్కి ఏంటంటే మనకి ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదు అంటే ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఈ రిసెప్షన్లోనే మనకి ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనము డైరెక్ట్గానే బుక్ చేసుకోవచ్చు. ఇంకా బాగా నచ్చేది ఏంటంటే బాబా దగ్గర ఇంకా ఎలా అంటే రిచ్, పూర్, మిడిల్ క్లాస్ అలాంటి డిఫరెన్సియేషన్స్ ఉండవు. ఈ విఐపి టికెట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఒక లైన్ వరకు, అంటే మనం వెయిటింగ్ లేకుండా వెళ్ళాలి అనుకుంటే ఆ టికెట్స్ తీసుకోవాలి. బాబా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అందరినీ సేమ్ లైన్లోనే వేస్తారు. అంటే సేమ్ అందరికీ, అంటే విఐపి వాళ్ళకి ఎక్కువసేపు బాబాని చూసేది, వీళ్ళకి తక్కువసేపు చూసేది, ఆ డిఫరెన్షియేషన్ ఉండదు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. బాబా అంటే అవి చాలా మంచిగా అనిపిస్తాయి మనకి. బాబా ఈక్వల్గా చూడటం అవన్నీ చాలా ఎథిక్స్ నేర్పిస్తారు కదా, అందులో ఇది నాకు బాగా నచ్చుతుంది. అండ్ మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి అసలు ఏమొస్తుంది 250 రూపీస్కి రూమ్స్. మా రూమ్ అయితే 250 రూపీస్, నాన్ ఏసీ తీసుకున్నాము. సో 2 రూమ్స్ తీసుకున్నాము. ఇక్కడ మనకి బాబా సనాతన్ సాయి ట్రస్ట్ వాళ్ళవి ఒక వెబ్సైట్ ఉంటుంది. మనకి సాయి భక్తి నివాస్, ఇంకా సాయి ఆశ్రమం, ద్వారావతి, ఈ 3 ప్లేసెస్లో మనకి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. సో మేమైతే సాయి ఆశ్రమంలో తీసుకున్నాం. ఎక్కడైనా సేమ్ కాస్ట్ ఉంటుంది. నాన్ ఏసీ అయితే 250 రూపీస్, ఏసీ అయితే 600 రూపీస్. ఇప్పుడు మనం పే చేసే ఆ 250 అయినా 600 అయినా అక్కడ క్లియర్గా రిసిప్ట్లో చెప్తారు. అదేంటంటే ఈ 200-250 అనేది శానిటైజేషన్ ఫీ. మనమేమి రూమ్కి పే చేస్తున్నట్టు కాదు, ఇది చెప్పాలంటే ఫ్రీ రూమ్సే అని చెప్పుకోవచ్చు. సో అలా చాలా నీట్గా క్లియర్గా అనిపించాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము బయటికి రాగానే మనకి చాయ్ క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ చాయ్ 2 రూపీస్, కాఫీ 3 రూపీస్, మిల్క్ 3 రూపీస్, వాటర్ బాటిల్ 10 రూపీస్. అసలు ఆ కాస్ట్లకైతే నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటి ఇంత తక్కువ కాస్ట్కి, తక్కువ కాస్ట్ అంటే టేస్ట్ కూడా ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ నాకు చాయ్ టేస్ట్ అయితే ఎంత బాగా నచ్చిందంటే మన ఇంట్లో కూడా మనం అంత చిక్కగా చేసుకోలేము, అంత బాగా అనిపించింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను జనరల్గానే టీ, కాఫీ ఎక్కువ తాగుతాను. అక్కడ ఆ టేస్ట్ బాగున్నప్పుడు ఎవరు ఇంకా ఎక్కువ తాగుతారు కదా, నాకు అలా అయితే బాగా నచ్చింది. అండ్ వాటర్ బాటిల్స్ కూడా మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఖర్చు అయిపోతాయి, ఎక్కువ డేస్ ఉంటాం కదా. సో మేము ఆల్మోస్ట్ ఆ 3 డేస్కి 40 వాటర్ బాటిల్స్ తాగేసాము. సో అలా వాటర్ బాటిల్స్ కూడా ఎక్కువ అయిపోతుంటాయి. సో అందుకే ముందే ఎక్కువ తీసి పెట్టుకొని రూమ్లో పెట్టేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది. మేమైతే అందరం వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని బాబా దర్శనానికి రెడీ అయిపోయినాం. ఇంకోటి ఏంటంటే మనకి ప్రసాదాలయం ఉంటుంది, అంటే బాబా ఫుడ్ ప్రసాదం పెట్టేది. అలా కాకుండా మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఇప్పుడు మేము సాయి ఆశ్రమంలో ఉన్నాం కదా, సో అక్కడే మనకి ఫ్రీ ఫుడ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అన్నదానం అని లైక్ వీళ్ళేంటంటే మనకి రోటీ,
రైస్, ఇంకా స్ప్రౌట్స్ కర్రీ, ఇంకొక స్వీట్, ఇలా అన్నీ పెడతారు. కొంచెం సాల్ట్ తక్కువ తినే వాళ్ళకైతే టేస్ట్ బాగా నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది. రోటీ ఇంకా స్ప్రౌట్స్ కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొంచెం మనకి స్పైసీగా కావాలి అనుకుంటే మనకి ఆంధ్ర ఫుడ్ చిలకలూరిపేట వాళ్ళ అన్నదానం ఒకటి జరుగుతూ ఉంటుంది. అక్కడైతే ఇంకా బాగుంటుంది. అంటే మన ఆంధ్ర టేస్ట్ కావాలనుకుంటే. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్. మనం రూమ్ నుంచి బయటికి రాగానే బాబా ఈ రూమ్స్ నుంచి బాబా సమాధి దగ్గరికి మనకి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నుంచి ఏంటంటే ఈ ఫ్రీ బస్సెస్ అనేది ఫ్రీక్వెంట్గా నడుస్తూనే ఉంటాయి. సో మనం ఇలా ఇలా రూమ్లో వెళ్తే మనకి ఒక 5 మినిట్స్లో తీసుకెళ్ళిపోతారు. అలా బస్సు దిగగానే ఇలా కొంతమంది వచ్చి బొట్లు పెట్టడానికి రెడీగా ఉంటారు. పెట్టేసి డబ్బులు అని అడుగుతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టించుకోండి, లేదు అంటే వద్దు అని ముందే చెప్పేసేయండి. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లవర్ గార్లెట్స్ కూడా ఇవేంటంటే అలా మనకు అమ్మేస్తారా, మనం తీసుకొని జస్ట్ అలా గేట్లోంచి లోపలికి వెళ్ళగానే అక్కడ డస్ట్బిన్ ఉంటుంది. ఆ డస్ట్బిన్ ఏంటో తెలియదు కానీ అవైతే మనకి బాబా దగ్గరికి తీసుకెళ్లరు, అంటే పక్కనే పడేస్తారు. ఎందుకు అలాంటప్పుడు? ఒకవేళ మీకు వాళ్ళ బిజినెస్ని ఎంకరేజ్ చేయాలి, వాటితోటి ఫొటోస్ తీసుకొని అలా అయితే ఓకే. బట్ నార్మల్గా బాబాకి ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో అయితే వద్దు అని చెప్తాను. ఎందుకంటే అవి మనకి లోపలికి అలో చెయ్యరు. మైక్స్లో అనౌన్స్మెంట్స్లో క్లియర్గా చెప్తారు, కొబ్బరికాయలు, ఈ ఫ్లవర్స్ ఏది అలో లేదు అని చెప్పి. మనకైతే చెప్పల్ ఇంకా మొబైల్స్ పెట్టుకోవడానికి అక్కడ కౌంటర్స్ ఉంటాయి. సో మన మొబైల్ వాటిలో మనం సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. బయట షాప్స్లో వాళ్ళు పెట్టుకోండి ఫ్రీగా పెట్టుకోండి అంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర కొనాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎందుకంటే ఫ్రీ, ఇక్కడ మన ట్రస్ట్ వాళ్ళ దగ్గరే పెట్టేసుకుంటే బెటర్. సో మేమైతే బాబా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనం అయింది. ఎంత బాగా అయిందంటే చాలా హ్యాపీగా అనిపించింది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. గేట్ నెంబర్ 7, 6 ఇవి 1 ఇవి ఫ్రీ దర్శన్ కౌంటర్స్, 4 వచ్చేసి విఐపి దర్శన్ కౌంటర్స్. అలా కౌంటర్స్ చూసుకొని మనం వెళ్ళొచ్చు. 4E ఉంటుంది. అదేంటంటే మనకి సీనియర్ సిటిజన్స్కి ఆధార్ కార్డ్ చూపిస్తే లోపలికి పంపిస్తారు. ఇంకా బ్లడ్ డొనేషన్ చేసినా కూడా మనకి విఐపి దర్శన్ అది ఇస్తారు. సో అక్కడ బ్లడ్ డొనేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బాబా దర్శనం అయ్యాక బయట ఒక మండపం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బాబా భజనలు ఇంకా కీర్తనలు అవన్నీ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. అండ్ బాబా దర్శనం చేసుకొని వచ్చినప్పుడు మనసు చాలా తేలికగా ప్రశాంతంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు అట్లా వింటున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ముఖ దర్శన్ కౌంటర్. అంటే బాబాని మనము డైరెక్ట్గా ఒక 20 feet అలా అంత దగ్గర నుంచి చూడొచ్చు. బాబా దర్శనం ఎంతసేపు చూసుకున్నా మనకి తనివి తీరదు కదా. సో ఇక్కడ ఏంటంటే మనల్ని ఎవ్వరు స్టాప్ చేయరు. ఎంతసేపు అయినా కూర్చొని మనము అలా చూస్తూనే ఉండొచ్చు. నాకైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. అలా ముఖ దర్శనం నుంచి పక్కకు రాగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో హనుమాన్ నా ఫేవరెట్ గాడ్ హనుమాన్ సాయిబాబా. సో అలా హనుమాన్ కూడా మంచిగా దర్శనం చేసుకొని హనుమాన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకు ఒక రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసిన చెట్టు ఒకటి కనిపిస్తుంది. అవన్నీ ఏంటంటే బాబా తిరిగిన ప్లేసెస్. ఒక 100 years బ్యాక్ బాబా ఎక్కడ కూర్చున్నారు ఇవన్నీ. ఇంకా ఈ హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్లో మనకి ద్వారకామయి ఉంటుంది. ఇటు రైట్ సైడ్ వచ్చేసి చావిడి ఉంటుంది. సో ఈ చావిడి ఏంటంటే బాబా ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి యూజ్ చేసిన ప్లేస్. ఇక్కడ బాబా ఇది చావిడి. బాబా ఫోటో ఉంటుంది. మంచిగా చాలా ప్రశాంతమైన ప్లేస్. ఇవన్నీ మెయిన్ ప్లేసెస్ బాబా దర్శనం అయ్యాక చూడవలసిన మెయిన్ ప్లేసెస్. ఇది ద్వారకామయి. ద్వారకామయి ఏంటంటే మనకి దుని అంటారు కదా, నీ దుని మంటల వేడిమికి పోవును పాపము తాకిడికి అని చెప్పి అంటారు కదా. సో అది దుని. ఆ దుని చూసినప్పుడే మనకి చాలా మన పాపాలన్నీ పోయి ప్రశాంతంగా ఉంటుంది. బాబా ఎక్కువ స్పెండ్ చేసిన ప్లేస్ ఇది. మనకి ఇక్కడ అదే చెప్పాను కదా, ఈ సాయిబాబా మండపంలో మనకి నిత్యం కీర్తనలు జరుగుతూనే ఉంటాయి. బాబా భజనలు, పాటలు అన్ని వాళ్ళు చేస్తూనే ఉంటారు. వింటున్నప్పుడు మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది.
నాకైతే బాగా అనిపించింది. అక్కడి నుంచి కొంచెం ఇంకొంతసేపు ఉందాం అన్నట్లు అనిపిస్తుంది. మనకి ఇంకా మెయిన్ ఏంటంటే షాపింగ్‌లో ఏంటంటే వాళ్ళు చెప్పిన కాస్ట్‌కి మీరు అస్సలు అంటే తీసుకోవద్దు. అంటే వాళ్ళన్నీ డబల్ చెప్తారు. కొంచెం ఆచి చూచి కొనుక్కోవాలి. నేనైతే బార్గెన్‌లు అస్సలు వేస్ట్, నాకు అస్సలు రాదు. కాకపోతే మమ్మీ వాళ్ళు, అక్క, చెల్లి వీళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థమవుతుంటది. ఓకే, ఇలా చేయాలా, అలా చేయాలా అని చెప్పి. సో మీరు కూడా కొంచెం ఆలోచించి అట్లా అడగండి. ఏదైనా కాస్ట్‌లో ఓకే ఇది ఇంత చెప్పారంటే ఎందుకు ఇంత, ఇంకొంచెం తగ్గించండి, అట్లా అడగడానికి ట్రై చేయండి. అక్కడ కూడా మనకు మనీ సేవ్ అయితే ఇంకొక ఐటెం ఏదైనా తీసుకోవచ్చు కదా అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బాబా విగ్రహాలు కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు కదా, స్టోన్వి. ఇట్లా కొన్ని చూడండి, గట్టిగా ఇట్లా కొట్టి చూడండి. కొన్ని పిండివి కూడా అమ్ముతూ ఉంటారు. సో మేమైతే దర్శనం చేసుకుని బాబా అక్కడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి. చాలామంది ఏంటంటే బాబా దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. అలా కాదు, బాబా ఆ ప్లేస్లో చావిడి, ద్వారకమయ్యి, హనుమాన్ టెంపుల్ ఇవే కాకుండా బాబా భక్తుల వాళ్ళ ఇల్లులు చాలా ఏమంటారు అది ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. మేము ఫస్ట్ టైం, ఇది థర్డ్ టైం వెళ్ళాము. కాకపోతే ఫస్ట్ టైం అవన్నీ చూసాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము జనరల్గా సద్గురు సాయిబాబా సీరియల్ని ఫాలో అవుతూ ఉంటాం. సో అక్కడ ఉన్న క్యారెక్టర్ నేమ్స్ డైరెక్ట్గా మనకి ఇక్కడ షిరిడీలో చెప్తున్నప్పుడు ఓకే అంత లైవ్లో మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు అనిపించింది. చాలా ఎగ్జైటింగ్గా, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఈసారి ట్రిప్ మాత్రం. సో మేమైతే అలా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి, రిలాక్స్ అయిపోయి, అన్నీ తలుచుకొని ఏం జరిగింది డేలో అంతా అని చిల్ అవుతూ హ్యాపీగా అలా స్పెండ్ చేసాము. నాకైతే చాలా బాబాని తలుచుకుంటే ఎందుకో తెలియకుండా మైండ్ అనేది రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. అండ్ నేను మీకు ఇంకొకటి ఏంటి చెప్పాలనుకుంటానంటే, బాబాకి ఇక్కడ ఫుడ్ చెప్పాను కదా, మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 9 వరకు ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు. ఈ టీ కౌంటర్స్ చూసారా, మార్నింగ్ ఎంత పెద్ద క్యూ కౌంటర్స్ ఉంటాయో. ఇంత అంటే మనకి ఎప్పుడు పెడుతున్నా కూడా హాట్ వేడిగా అయితే ఎప్పుడూ ఉంటాయి. సో ఇది అంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి అంతమంది అంత క్యూలో ఉంటున్నారు. అండ్ కొంచెం పక్కకి వెళ్తే ఇంకో క్యూ ఉంది. ఏంటి ఇంత క్యూ ఉంది అని చెప్పి నేను అప్పుడు చూసినప్పుడు అక్కడ అర్థమైంది ఏంటంటే, మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ ఆ క్యూలో ఇస్తారు. ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని నేను అడిగితే అప్పుడు చెప్పారు, పూరి ఇస్తారంట. 5 rupees పూరి. 5 rupeesకి పూరి ఏముంటుంది అంటే ఎలా ఇస్తారు, జస్ట్ మనకి 5 rupeesకి బ్రేక్ఫాస్ట్ అని చెప్పి షాక్ అయ్యాను. సరే ఏంటి అని చెప్పి నేను కూడా తీసుకున్నాను. ఒక 10 ప్యాకెట్స్ తీసుకున్నా. ఆశ కాకపోతే కొంచెం ఏముంటుందో అన్నట్టుగా ఒక 10 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేశాను. ఆ ఒక్క చిన్న ప్యాకెట్లో 6 పూరీస్ ఇచ్చారు. ఏంటి 5 rupeesకి 6 పూరీస్, ఒక స్వీట్, ఇంకా చెనా ఫ్రై ఉంటుంది కదా, చెనా ఫ్రై, ఆ కర్రీ ఇచ్చారు. నాకైతే అసలే ఇంత అంటే ఇంత తక్కువ కాస్ట్లో మనం ట్రిప్ని ఇలా కంప్లీట్ చేసుకోవచ్చా? మాకు హార్డ్లీ ఎక్కువ ఏం పడలేదు. రూమ్ చెప్పాను కదా 250 rupees. ఇంకా టికెట్ ఫేర్ కూడా 410 rupees పర్ హెడ్. ఇంకా ఫుడ్ కూడా మోస్ట్లీ అంతా ఫ్రీగానే ఉంది. ఇంకా ఏమున్నాయి, మనకి రూమ్ నుంచి దర్శనంకి వెళ్ళే వ్యాన్స్ అవి కూడా మనకి ట్రస్ట్ వాళ్ళే ఫ్రీయే ఉన్నాయి. ఇంకా వాటర్ బాటిల్స్ ఇవి చిన్న చిన్నవి మనకి పర్వాలేదు. సో ఇంత తక్కువ కాస్ట్లో మన దర్శనం అయిపోయిందంటే బాబాకి చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.